అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మేడం అది వాడొద్దు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు నువ్వు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి బీసీ వెల్ఫేర్ హాస్టల్ అంత అద్భుతంగా ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నా మేము అనుకుంటుంటే సెక్యూరిటీ అవునా. నెక్స్ట్ మీకు ధైర్యం కల్పించాలి. ఈ రెండు ఉండాలనుకుంటే నాలాంటి దాన్ని వచ్చినప్పుడు ఓపెన్గా మీరు చెప్పుకోలేదు. అదేనా అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. తినండి. చూస్తాను. నాకు నేనే మీరెవరు నాకు కంటెంట్ ఇవ్వడానికి రాదు. నా బాధ్యత మీరందరూ సుఖంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉండాలి. అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. మెసేజ్ చంపకపోతే అమ్మాయి ఎలాగోలా కాంపిటెన్స్ జనంలో చేసుకుని బయటకు వచ్చి వచ్చింది క్వార్టర్లీ 7కి. నో అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర. మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. రోజు మెనూ ఏంటి ఉదయం నుంచి? నువ్వేం చేసావు అని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా.